ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారి విగ్రహం మారిపోయింది. తాళాలు మాత్రం పల్లవి దగ్గరే ఉన్నాయని తెలుసు. ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పల్లవిని అనుమానించటానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. పల్లవి ఈ ఇంటి బిడ్డ కదా, ఈ ఇంటి రక్తం కదా. బహుశా రక్త సంబంధమే పల్లవి మీద నెగటివ్ ఫీలింగ్ రాకుండా చేస్తుందేమో. ఆ పల్లవిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. అసలు అసలు ఏం చేస్తే ఇంట్లోంచి పోతుంది? ఏంటి వైష్ణవి, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? నీకెందుకో? ఏయ్, నన్నెందుకు కొట్టావు? ఏయ్, నువ్వు చేసిన పనికి కొట్టి ఊరుకున్నాను. అది అందరి ముందు నువ్వు చేసిన పని గురించి చెప్పుంటే సిగ్గుతో చావాల్సి వచ్చేది. నేనేం తప్పు చేశాను? ఏయ్, ఏం చేసావో నీకు తెలీదా? ఏం చేసావో నాకు తెలీదనుకుంటున్నావా? అమ్మవారి విగ్రహం కొట్టేయడానికి మన ఇంట్లోకి ముత్తైదువుల్లాగొచ్చింది నువ్వు పెట్టిన మనుషులు కదూ. నువ్వే మాట్లాడుతున్నా? వాళ్ళు నా మనుషులు ఎందుకు అవుతారు? అవునా? అయితే అందరి ముందుకు రా. వాళ్ళు నీ మనుషులే అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అందరి ముందు బయట పెడతాను, రా. ఆగిపోయావే? నీ మనుషులు కాదు కదా. అలాంటప్పుడు నా దగ్గర ఏ ఆధారాలుంటే నీకెందుకు భయం? పద, అందరి ముందు మాట్లాడదాం, రా. వదలు. పూజ చేయడానికి పంతులు గారు రావటంతోనే నీలో టెన్షన్ మొదలైంది. ఆ ఇద్దరు ఆడవాళ్ల ఎంట్రీతో నీ మొహంలో ఆనందం వచ్చింది. అదంతా నేను చూశాను. వాళ్ళు విగ్రహాన్ని మార్చేసి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా వాళ్ళని అత్తయ్య గారు ఆపడంతో నీలోనూ వాళ్లలోనూ కూడా టెన్షన్ గమనించాను. ఆఖరికి పల్లవి మెడ మీద కత్తి పెట్టి తనని అడ్డు పెట్టుకుని తప్పించుకోమని సైగ చేసింది కూడా చూశాను నేను. గుండమ్మ పూజ హడావిడిలో ఉంది, దానికేం తెలుస్తుందిలే, అదేం చేస్తుందిలే అని అనుకున్నావా? నేను ఎటువైపు తిరుగున్నా నా కళ్ళు 360 డిగ్రీస్ యాంగిల్లో అంతా గమనిస్తూనే ఉంటుంది. ఏం పోయే కాలం వచ్చిందే నీకు? ఆ శాంతి పూజ జరిపించేది దేనికోసం? మనమంతా క్షేమంగా ఉండాలని, ఇంట్లో ప్రశాంతత ఉండాలని, దూరమైన నా కూతురు తిరిగి రావాలని. వీటిల్లో ఏమిష్టం లేదు నీకు? ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు క్షేమంగా మనశ్శాంతిగా ఉండటం నీకిష్టం లేదా? లేదా నా కూతురు నాకు దక్కడం ఇష్టం లేదా? చెప్పు. రెండోదేనే, నీ కన్నబిడ్డ పక్కనే ఉన్నా తెలుసుకోలేని అంధురాలివి నువ్వు. నీ కూతురు గురించి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నా లెక్క ప్రకారం బంగారం విగ్రహం అని దానికోసం ఆశపడి ఈ ప్లాన్ చేసుండవు. ఇంకేదో కారణం ఉండుంటుంది. ఏంటది? అసలు పల్లవిని ఎందుకు ఇరికించాలని చూసావు? దొంగ అనే నింద వేసి తనని ఇంట్లో నుంచి పంపించేయాలని ఎందుకు చూసావు? చెప్పు. చెప్తాను.
పల్లవి అడుగడుగునా నా కూతుర్ని అవమానిస్తూనే ఉంది. అది నచ్చకే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలని నేనెలా చేశాను. ఎవరిని అనుమానిస్తున్నారు? ఎవరిని అవమానిస్తున్నారు? పల్లవి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తను నా బిడ్డ లాంటిది అని చెప్తూనే ఉన్నాను. నువ్వు నీ కూతురు పని మనిషి అని చెప్పి తనని అవహేళన చేస్తూనే ఉన్నారు. తనని అడుగడుగున అవమానిస్తూనే ఉన్నారు. ఎన్ని మాటలంటున్నా తను నా మీద ఉన్న గౌరవంతో నా కోసం ఇక్కడే ఉంటోంది. నీకు మళ్ళీ చెప్తున్నాను వైష్ణవి, నీ కూతురికి కూడా చెప్పు, పల్లవి నా కూతురు. ఇంకొకసారి తన జోలికొచ్చినా, ఇంకొకసారి తనని టార్గెట్ చేసినా, ఇంట్లో నుంచి పంపించాలని చూసినా ఈసారి సమాధానం చెంప దెబ్బతో ఉండదు. జాగ్రత్త. రాము, లెక్చరర్ చెప్పిన క్లాసెస్ సరిగా అర్థం కాలేదు. అవును, అయినా కూడా పూర్తిగా చెప్పలేదు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆ సబ్జెక్టు విషయంలో చాలా టెన్షన్ వచ్చేస్తుంది రాము. ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? ఆ సబ్జెక్టుకి సంబంధించి ఒక బుక్ ఉంది. తెలుసు, బయట ట్రై చేశాను, ఎక్కడా దొరకలేదు. బయట ఎందుకు? బుక్ మన లైబ్రరీలోనే ఉంది కదా, పద తీసుకుందాం. ఓకే పదవే, అక్షిత ఎక్కడుందో చెప్దాం పద. అక్షిత అక్షిత ఏంటి? ఆ పల్లవిని కాలేజ్ ఫస్ట్ రాకుండా చేస్తానన్నావు కదా, అది నీ వల్ల ఇప్పుడు కాదు. కాకపోతే ఇప్పుడేంటి? ఎవరు బాగా చదివితే వాళ్ళే ఫస్ట్ వస్తారు. అలా కాదు, పల్లవి ఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్ట్లో వీక్ కదా, దానికి సంబంధించిన బుక్ లైబ్రరీలో ఉందని తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఏంటి? ఆ సబ్జెక్టుకి సంబంధించి లైబ్రరీలో ఉన్నది ఒకటే బుక్, అది పల్లవి తీసుకుంటే? తీసుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.